వందనాలు. ఈరోజు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలు అన్నింటిలో కూడా ఇంటర్మీడియట్ ఆర్ఐఓ గారు విధించినటువంటి సర్కులర్లు ఏమైతే ఉన్నాయో వాటికన్నా కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఈరోజు విద్యార్థుల నుంచి లాక్కుంటున్నారు. వీటన్నిటి మీద కూడా మేము దృష్టి చూసి శ్రీకాళహస్తి కానివ్వండి, సూళ్ళూరుపేట కానివ్వండి, ఇతరితర మన తిరుపతి కానివ్వండి, అన్ని చోట్ల కూడా ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రాక్టికల్స్ పేరుతో, అదేవిధంగా ఫీజుల పేరుతో అనేక రకమైన పేర్లతో డబ్బులను వసూలు చేస్తున్నటువంటి ప్రైవేట్ కాలేజీల మీద అన్నిటి మీద కూడా వెంటనే పెట్టాలనేసి PDSC గారు PDSC ఆధ్వర్యంలో ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఐఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కారణం, ఇవాళ తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు ఉన్నాయో ఈరోజు ఫీజుల పేరుతో అధిక దోపిడీతో పాల్పడుతూ ఉన్నారు. అలాగే ఫీజుల పేరే కాకుండా రకరకాల ఫీజులతో ఈరోజు విద్యార్థులు వేధిస్తున్న పరిస్థితి మన తిరుపతి జిల్లాలో నెలకొని ఉంది. దీన్ని వెంటనే అడ్డుకట్ట వేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి ఆర్ఐఓ గారు వెంటనే ఎవరైతే ఈ యొక్క అన్యాయానికి పాల్పడుతున్నారో వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకునే విధంగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము PDSCగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది చాలా బాధాకరమైన విషయము. ఇవాళ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుందంటే ఈరోజు కళాశాల మేనేజ్మెంట్కి ఒక అవకాశంగా ఈరోజు ఏర్పడుతూ ఉంది. దీన్ని ఖచ్చితంగా మీరు ఎవరైతే ఈ యొక్క అన్యాయానికి, ఈ యొక్క అక్రమాలకి పాల్పడుతున్నారో వాటిపై చర్యలు తీసుకునే విధంగా మీరు ఏదో ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి వాటికి చర్యలు జారీ చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు PDSCగా కోరుకుంటా ఉన్నాం. PDSC తిరుపతి జిల్లా కార్యదర్శి లోకేష్.